నన్ను ఎత్తి నేను నా సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకి తోడు అంటే ఏంటండి అనేసి అంటే, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు తోడుని తీసుకొని వెళ్తాం. ఇక నాకు తెలియదు కదా, నాకు డిజైన్ సెలెక్ట్ చేయడానికో లేకపోతే ఆటో ఎక్కడెక్కాలో ఎక్కడ దిగాలో లేదంటే సౌత్ ఇండియా ఎక్కడుందో కొంచెం చెప్పండి అని తోడుని తీసుకెళ్తాం. ఎంతవరకు? మన ఇంటికి వచ్చేంతవరకు. కొన్నిసార్లు కొన్ని పార్టీస్కో, ఫంక్షన్స్కో, చర్చ్కో లేకపోతే కొన్ని ప్రదేశాలకి తోడుని తీసుకెళ్తాం. ఎంతవరకు? అయిపోయేంత వరకు. మనిషి తోడు ఏంటంటే లిమిటెడ్, పరిమితి. కానీ దేవుడు మనకి తోడు ఉంటే మరణం కూడా ఆపదు, అనారోగ్యం కూడా ఆపదు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని పట్టుకొనే ఉంటాడు. ఈవెన్ మనం చెయ్యి వదిలేసి. అదవుతున్నా చాలాసార్లు మనుషుల్ని చూసి, మనుషుల్ని ప్రేమలు చూసి, మనుషుల బంధాలు చూసి మన పైన కారుస్తున్న అపారమైన ప్రేమను చూసి శాశ్వతమేమో అనుకొని దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఈయన లోకానికి రావటానికి గల కారణం ఏంటి అనేసి అంటే మనకి తోడుగా ఉండటానికి. ఇది నా జీవితం యొక్క సాక్ష్యం. తోడు ఎలా ఉన్నాడు అనేసి. 2012లో 2012వ సంవత్సరంలో డాడీ చనిపోయారు. అంతకుముందు నా జీవితం ఏంటంటే హ్యాపీగా స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం. మార్నింగ్ 7 o'clock కల్లా స్కూల్లో ఉండాలా, ఈవినింగ్ 6:30కి ఇంటికి రావాలా. ఇంకా ఎప్పుడు కూడా చదువు బుక్స్ అంటూ స్కూల్ చుట్టే తిరగాల. ఒక బ్రాహ్మిన్ స్కూల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. సార్ అన్నారు, తెలివి కొంచెం ఎక్కువ, మేనేజ్ ఏదైనా చిన్నప్పటి నుంచే చేయగలను. దాన్ని బట్టి ఏంటంటే స్కూల్కి నన్ను లీడర్ని చేసి నా కూతురు నేను దత్తత తీసుకుంటా అనేసి ఆ ప్రిన్సిపల్ సారు మేడం నన్ను అనేవారు అనమాట. ఆయన వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ. ఆయన 6 గంటలకల్లా పూజ చేసి అదేంటి స్కూల్కి వచ్చేవారు అనమాట. ఆయన వెనకాల వెళ్ళి మేము ప్రదక్షిణాలు చేసి ఆ శతకోపం పెట్టించుకొని అదేంటి ఆ బొట్టు పెట్టించుకొని మళ్ళీ ఆయన వెనకాల స్కూల్కి వెళ్ళేదనమాట. అట్లాగే నా 4th క్లాస్ నుంచి నా 10th వరకు కూడా అట్లాగే జరిగిందండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒకరోజు చిల్డ్రన్ డే అయిపోయి November 14th అయిపోయిన తర్వాత November 15th మార్నింగ్ డాడీ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చారు మమ్మల్ని చూడడానికి. అప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం. మమ్మీ గల్ఫ్లో వర్క్ చేస్తున్నారు. మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక అయితే ఆయన పడుకున్నారు. నేను కాలేజ్కి రెడీ అవుతున్నాను. దగ్గుతున్నారు. ఏమైంది నేను ఇట్లా దగ్గుతున్నారని దుప్పటి ఓపెన్ చేసి చూసేటప్పటికి కళ్ళు చాలా పచ్చగా ఉన్నాయి. ఏమైంది డాడీ అంటే ఒంట్లో బాగాలేదు. అప్పుడు ఇంకా నేను కాలేజ్కి వెళ్ళడం అనేసి డాడీ నేను కలిపి హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన పరిస్థితిని చూసి డాక్టర్లు చాలా టెస్టులు రాస్తే రిపోర్ట్స్ రాత్రి 9 o'clock వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు డాక్టర్ అన్నారు, మీ డాడీకి హార్ట్ ఎనాలిసిస్ అవుతుంది, ఒక కిడ్నీ పాడైపోయింది, ఇంకో కిడ్నీ హాఫ్ మాత్రమే పనిచేస్తుంది, ఆయన లివర్ పాడైపోయింది, జాండీస్ కామెర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, మేము చూడలేమమ్మా, రాజమండ్రి హాస్పిటల్కి మేము రాస్తున్నాం, వెంటనే తీసుకెళ్ళండి అనేసి అంటే నెక్స్ట్ డే పెద్దనాన్ని తీసుకొని రాజమండ్రికి వెళ్ళాం అనమాట. ఆయన అన్నీ చూసిన తర్వాత డాక్టర్ అన్న మాట ఏంటి అంటే, మీ డాడీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, లాస్ట్ టైం హెల్త్ బాగాలేదనేసి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇన్ఫెక్షన్ చెయ్యబడిన బ్లడ్ ఎక్కిచ్చేసారు తెలియకుండా, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది, అది మొత్తం బాడీ మొత్తం కూడా ఎక్కిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కువ ఆయన డ్యామేజ్ అయిపోయారు. షుగర్ కూడా అటాక్ అయింది. ఇంకా 6 months మాత్రమే మీ డాడీ బ్రతుకుతారంటే నాకు అర్థం కాలే. ఎందుకంటే జ్వరం వచ్చిందని ఎప్పుడో ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఆయన హెల్త్ బాగాలేదు అనేసి ఎప్పుడు కూడా ఇంట్లో పడుకోలేదు. అంత హెల్తీ పర్సన్. 6 months అంటున్నారేంటి నాకు అర్థం కాలేదు. ఈ విషయం మమ్మీకి చెప్పలేను. ఎందుకంటే ఒకరోజు మెట్లు దిగుతుంటే కాలు జారి గోడ మీద పడితే వెనకాల తలకి దెబ్బ తగిలింది, బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. దానివల్ల తనకి ఫిట్స్ వస్తూ ఉండేది.
ఏదైనా సీరియస్ మ్యాటర్ తెలిసినా, బాగా చల్లగా ఉన్నా, లేదంటే ట్యాబ్లెట్ వేసుకోకపోయినా కానీ తనకి ఫిట్స్ వస్తుంది. ఎన్నో హాస్పిటల్స్ తీసుకెళ్ళే డాడీ ఇదే హైదరాబాద్లో, కానీ ఎక్కడా కూడా తనకి సెట్ అవ్వలేదు. కాకపోతే ట్యాబ్లెట్ మాత్రం వేసుకోవాలి. అయితే అక్కడ ఉంది, మమ్మీకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సరే మమ్మీ, కామెర్లు ఎక్కువగా ఉన్నాయి, డాక్టర్ ప్రతి వారం తీసుకురా, వారానికి ఒకసారి కిడ్నీ హాస్పిటల్కి ఒకసారి, హార్ట్ హాస్పిటల్కి ఒకసారి వెళ్తుండే అనమాట, ప్రతి వారం కూడా. అయితే పర్వాలేదు, ఈయన ఏదో కొంచెం బాగున్నారు అని అనుకునేటప్పటికి 6 months అయిపోయింది. సడన్గా ఒకరోజు బాగాలేదు, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మార్నింగ్ అంతా బాగానే ఉన్నారు, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి పడుకున్నారు, లేవట్లేదు. ఏంటి మా డాడీ పడుకున్నారు లేవట్లేదు. అప్పటికే మా డాడీకి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే మాకు తెలియదు ఏమైందో. అయితే డిమ్గా ఉంది. అంతేకాకుండా ఆయన నా పేరు పెట్టి మా అక్కను పిలుస్తున్నాడు, మా అక్క పేరుని పెట్టి నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళిపోదాం 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 అనేసి అంటున్నాడు. పడుకున్నాడు. పడుకున్న తర్వాత నేను చూస్తున్నాను, ఒక చెయ్యి ఒక కాలు కదలట్లేదు. డాక్టర్ సాయంత్రం వచ్చాడు. డాక్టర్ తన్నాను, డాక్టర్ మా డాడీ పడుకున్నాడు మధ్యాహ్నం, ఇంకా సాయంత్రం అయిపోయింది, లేవలేదు. అంతేకాకుండా ఇటు సైడ్ కాలు చేయి పని చేయట్లేదు, ఏంటో కదలట్లేదు, ఏం డాక్టర్ అంటే ఆయన అన్నారు, అమ్మ ఇంకా కొద్ది నిమిషాలే, తీసుకెళ్ళిపోండి అన్నారు. అర్థం కాలేదు ఏం చెయ్యాలో ఏంటో. జీవితం మొత్తం అంతా కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ ఎవ్వరూ తెలియదు. డాడీ చిన్నప్పుడే నాన్నమ్మ తాతయ్య చనిపోయారు. అయితే అమ్మమ్మ వాళ్ళ దగ్గర మేము పెరిగాము, ఉన్నాం అనమాట. అయితే ఇప్పుడు అక్కడికి అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నామని చాలా సూటిపోటి మాటలు ఎన్నో భరించాం. అయితే ఇప్పుడు ఏంటో అర్థం కాలేదు. ఆటోలో డాడీ తలన్న ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిన 5 నిమిషాలకి ఆయన చనిపోయారు. మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చాలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం బాగా ఎక్కువ ఉండేది. ఒకరినొకరు చాలా బాగా ప్రేమించుకున్నారు. మార్నింగ్ మాట్లాడారు, రాత్రికి లేరు. అంటే ఆమె ఎట్లా ఇప్పుడు తను మాకుండదేమో అన్న భయము, ఆందోళన. అయితే అట్లాగే ఎట్లాగొట్లా మమ్మీకి చెప్పిన తర్వాత మమ్మీ ఏమో నమ్మట్లేదు. అయితే సరే వెంటనే రావాలి అని చూసినప్పుడు తను ఉండేది కువైట్ కంట్రీ. అయితే ఒక 3 days తర్వాత తను మా దగ్గరికి చేరుకుంటుంది అనమాట. అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగి హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావటానికి. అయితే సరే కదా అని మేము ఏర్పాట్లు చేసుకుంటుంటే మా ఊర్లో కొంత దూరం పక్కన ఉండే వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మ ఎల్లుండి మా ఇంట్లో పెళ్ళి, శవం ఉంటే మేము పెళ్ళి చేసుకోలేము, ప్లీజ్ తీసేరా అని అడిగారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మమ్మీకి చెప్పి బతిలాడి మమ్మీ చూడకుండానే డాడీ ఫ్యూనరల్ సర్వీస్ చేయాల్సి వచ్చిందనమాట. ఆ కార్యక్రమం అయిపోయింది. ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ 7వ దినం 11వ రోజు కార్యక్రమం చేస్తారు కదా, అది అయిపోయింది. చాలామంది వచ్చారు, భోజనాలు తిన్నారు. చాలామంది మిగిలిన బాక్స్లో పెట్టుకొని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నుంచి ఎవరు పలకరించట్లే, ఎవరు మాట్లాడట్లే. ఎట్లా ఉన్నావు జ్యోతి అని ఏమీ లేదు. నన్ను దత్తత తీసుకుంటానన్నారే, చూడ్డానికి కూడా రాలే, పలకరించడం. ఎందుకంటే మరి బ్రాహ్మిన్స్ మైలు కదా ముట్టుకుంటే, రాలేదు. అయితే బంధువులు కానీ వీళ్ళు కానీ మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేడు, ఫైనాన్షియల్ స్టేటస్ చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా సపోర్ట్ చేయమని అడుగుతారేమో అని మాట్లాడ. నా ఫ్రెండ్స్ నాతో క్లోజ్గా ఉండి 11ంటికి 12ంటికి ఫోన్ చేసి ఈ ఈక్వేషన్ ఏంటి, ఏ క్వశ్చన్ వస్తుందంటావు అని అడిగిన వాళ్ళు కనీసం ఎప్పుడు నన్ను పలకరించరు. 1 year డిప్రెషన్లో ఉన్నానండి. ఎంతో ఏడ్చాను, ఎంతో బాధపడ్డాను, నలిగిపోతున్నాను. నవ్వు అనేది నేను మర్చిపోయిన స్థితిలో ఉన్నాను. 1 సంవత్సరం అయిపోయింది. అదే రోజు డాడీ కార్యక్రమం అంటే మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది, ఇంకొక గంటలో చర్చికి వెళ్తాం అనగా రోడ్డు మీద ఒక పాంప్లెట్ పడ్డది. తీసి చదువుతున్నాను. చదువుతుంటే తాడేపల్లిగూడెం పడాల అనే గ్రామంలో 3 రోజుల యవనస్తుల మీటింగ్ జరుగుతున్నాయి అనేసి చదువుతుంటే వెనకాల నుంచి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వచ్చి తను అంటుంది, అక్క మా ఊర్లోనే మీటింగ్స్ మా ఇంటి ముందే పెడతారు, పాటలు చాలా బాగా పాడతారు అక్క, వైజాగ్ నుంచి వచ్చిన రా అక్క. ఎవరింటికి వెళ్ళట్లే, ఎందుకంటే మనుషుల మీద నమ్మకం లేదు. వీళ్ళెవరూ లేకపోతే దూరంగా ఎక్కడికన్నా పారిపోతే బాగుండు అన్న పరిస్థితిలో ఉన్నానన్నమాట. అయితే రమ్మంటుంది, సరే పాటలు కదా నేర్చుకుందాం కదా అనేసి వెళ్ళటం జరిగింది. ఇంటి ముందు నించొని చూస్తున్నాను అనమాట. తర్వాత రోజు చాలామంది యవనస్తులే, 17, 18, 20 సంవత్సరాల లోపల ఉన్న యవనస్తులు ఆ బరకాలు వేసుకుంటూ, ఆ స్టేజ్ కట్టుకుంటూ, అదేంటి కుర్చీలు వేసుకుంటూ, లైట్లు మోసుకుంటూ చాలా హ్యాపీగా పాటలు పాడుకుంటూ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి నవ్వెక్కడి నుంచి వస్తుంది? నేను నవ్వే మర్చిపోయాను. ఏంటి
అని చాలా బాధ అనిపించి సాయంత్రం గ్యారెంటీగా మీటింగ్కి వెళ్ళాలి అని నేను నిశ్చయించుకొని సాయంత్రం నేను మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో దేవుడు మాట్లాడుతున్నా. లాస్ట్ రోజు పాస్టర్ గారు సాక్ష్యం చెప్తూ ఆయన జీవితంలో తన తల్లి మరణించినప్పుడు దేవుడు తన కోసం ఎలా నిలబడ్డాడో ఆ సాక్ష్యం చెప్తూ ఒక పాట పాడారనమాట. నాకున్న వారందరూ నన్ను విడచి వెళ్ళిపోయినా, బంధువులే నన్ను వెలివేసినా, స్నేహితులే నన్ను త్రోసివేసినా, నన్ను నీవు విడువలేదయ్యా. ఈ పాటతో దేవుడు నాతో మాట్లాడాడు. జ్యోతి, తండ్రి లేడనుకుంటున్నావు కదా, తల్లి ఎక్కడో ఉందనుకుంటున్నావు కదా, ఆదరించే వాళ్ళు లేరనుకుంటున్నావు కదా, నౌ ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను, నేను నీ తండ్రిని అని 2013 సంవత్సరం జూన్ 10వ తారీఖున దేవుడు నాతో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఊరికొచ్చా. ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు ఒక పేపర్ మీద రాశాను, దేవుడు నాతో మాట్లాడాడు, వీలైతే మా ఊరు కూడా వచ్చి మీటింగ్స్ పెట్టండి అనేసి నా ఫోన్ నెంబర్ దాని మీద రాసేసి ఆ ఆఫరింగ్ కవర్లో వేసేసి నేను ఇంటికి వచ్చేసి తెలియకుండా నేను ఏం చేస్తున్నానో తెలియకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను. ఇలా పాటలు పాడుకుంటుంటే చిన్న 2 పిల్లలు వచ్చారు, ఇంతోళ్ళు. ఇప్పుడు సెరీనా ఉంది కదా, అట్లాగే 2 పిల్లలు వచ్చి ఒకడు స్టూల్ పట్టుకున్నాడు, ఒకడు ప్లేట్ పట్టుకున్నాడు. నేను పాట పాడుతుంటే వాళ్ళిద్దరు కొడుతున్నారు, డప్పు కొడుతున్నారు అనమాట. అట్లా మేము ముగ్గురు ప్రార్థన చేసుకుంటుంటే నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకొక 2 వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. అలా ఒక్కరితో ముగ్గురితో స్టార్ట్ అయిన ప్రార్థన ఏమైంది అంటే 12 మంది వరకు కూడా మేము మా రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ పాస్టర్ గారికి ఆ రిక్వెస్ట్ వెళ్ళింది, అదే మా ఊరు రండి అని. ఆయన మా ఊరు వచ్చి ఒక 3 రోజులు మీటింగ్స్ పెట్టినప్పుడు మా ఊర్లో ఏ యవనస్తులు రక్షణ పొందాలి అని ప్రార్థన చేశామో ఆ యవనస్తులు అందరూ బాప్టిజం తీసుకున్నారండి. ఆ యవనస్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారండి. ఆ యవనస్తులందరూ కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఒక అడుగు ముందుకేసి తమ స్కూల్స్లో, తమ కాలేజెస్లో వాళ్ళు సువార్త చేయటం మొదలుపెట్టారు. నేను బీటెక్లో జాయిన్ అయ్యాను, ఇంజనీరింగ్ చదువుతున్నాను వైజాగ్లో. సెలవు దొరికిన ప్రతిసారి కూడా నేను మా ఊరు వచ్చేది, మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేది. ఏదో ఊర్లో మేము మీటింగ్ పెట్టాము అనమాట. అట్లా చాలా గ్రామాల్లో మీటింగ్స్ పెట్టాం. డబ్బులు ఎక్కువే కాదు, రూపాయి హుండీలు ఉంటాయి కదా, మట్టి డిబ్బీలు, దాంట్లో వేసి మమ్మీ డాడీ 5 రూపాయలు ఇస్తారు కదా కొనుక్కోమని, చాక్లెట్ కొనుక్కోరా, బిస్కెట్ కొనుక్కోరా అని, ఆ పిల్లలందరూ ఆ హుండీలో వేసి రేపెళ్ళున్న మీటింగ్ పెట్టాలంటే అవన్నీ బదలగొట్టి స్టేజ్కి మైక్ సెట్కి అడ్వాన్స్ ఇచ్చేది. వాటితోటి 2 పిల్లలు మీటింగ్కి డబ్బులు సరిపోవనేసి ఎండిమిరపకాయల మీద తొక్కలు ఉంటాయి కదా, తొడుములు, అవి ఒలవటానికి వెళ్తే పాపం చేతులన్నీ కూడా బొబ్బలు వచ్చేసి 2 మోహన్, భీమరాజు వాళ్ళు 2 ఇటుకలు మోయడానికి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులు, ఏరా ఎప్పుడైనా మేము పనికి పంపించాము మిమ్మల్ని, మీరేంటి ఇటుకలు మోయడం ఏంటి, చేతులు కాదేంటి, ఎర్రగా బొబ్బలు తెచ్చుకోవడం ఏంటి, ఏమో తెలీదు. ఒక భారం. నాలాగే నా ఫ్రెండ్స్ కూడా మారాలి. అలా చాలా గ్రామాల్లో మీటింగ్స్ పెట్టాం, చాలా చర్చెస్కి సాక్ష్యం చెప్పడానికి, చాలా చర్చెస్లో యూత్ సర్వీసెస్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఇంజనీరింగ్ చదువుతుండగానే దేవుడు నన్ను అంచెలంచెలుగా వేరే ప్రాంతాల్లో, వేరే ప్రదేశాల్లో, చర్చిల్లో సాక్ష్యం చెప్పడానికి, ఆరాధన చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనమాట. ఇంజనీరింగ్ ఇంకా అయిపోతుంది అనే టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్యోతి పరిపూర్ణమైన సేవ చేయాలి, కంప్లీట్ మినిస్ట్రీలోకి రావాలి. మా పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు ఒక వాయిస్ వినిపించిందండి, దేవుడు సేవ చేయమంటున్నాడంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా, అమ్మా నువ్వు సేవ చేస్తే నాకేం వస్తుంది, ఉద్యోగం చేస్తే దశంభాగం వస్తుంది. గుండె పగిలిపోయింది. దేవుడు మాట్లాడుతున్న మాట. సహకరించే సేవకులు కొంతమందేనండి. అయితే అదే గుండె బాధతో ఇంటర్వ్యూకి వెళ్ళాను, అదే గుండె నొప్పితో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏదో జాబ్ తెచ్చుకున్నాను, జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ మనశ్శాంతి లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీకి కూడా నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. టాటా ఏఐలో నేను కొన్ని మంత్స్ వర్క్ చేశాను.
తర్వాత నేను ట్రైనింగ్ కోసం చెన్నై వెళ్ళాను. అక్కడ దేవుడు నన్ను బలపరిచాడు. నేను ఒక నిర్ణయం తీసుకొని వచ్చి నేను రిజైన్ చేసి మళ్ళీ కంప్లీట్ సేవ చేయాలి అనేసి నేను నిర్ణయం తీసుకున్నాను. అలాంటి సమయంలో చెన్నై నుంచి రాగానే నాకు పాస్టర్ గారు అంకుల్ ఎదురయ్యారు. నేను అప్పటి వరకు చూసిన మనుషులందరి నుంచి పారిపోదాం అనుకున్నాను. అప్పటి వరకు చూసిన బంధువులందరి దగ్గర నుంచి పారిపోవాలనుకున్నాను. అప్పటి వరకు చూసిన సేవకులుగానే కనిపించలేదు. బట్ హీఈస్ ద పర్సన్ ప్లెయిన్ హార్టెడ్. మనసులో ఏముంటారో పైకి కూడా అట్లాగే ఉంటారు. మనసులో ఒకటి పైన ఒకటి, ఒక తండ్రిలాగా ఆదరించారు. అప్పుడు అనుకున్నాను నేను, దేవుడు తోడుగా ఉండటం అంటే ఎలాంటి ప్రాంతంలోనైనా మనతో నిలబడే వ్యక్తుల్ని పంపిస్తాను. ఆ 2018 అంకుల్ నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అంకుల్ నాకు తోడుగా ఉంచి అనేకమైన ప్రాంతాల్లో వాడబడడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. యూట్యూబ్లో నేను వాడబడుతున్నాను, టీవీలో వాక్యం చెప్పాను. అదేంటి కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, వివిధ రాష్ట్రాల్లోనూ